కొన్ని రోజుల నుంచి కూడా మరి ప్రజా సంక్షేమం మరిచి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఏదో స్వలాభం కోసము సొంతం కోసము ఏదో తమ యొక్క ప్రతిష్ట పెంచుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. మొన్న కూడా మరి జిల్లా పరిషత్ ఇక్కడ మెంబర్ అయినటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి ఎవరైతే సభ్యులున్నారో మరి ఇక్కడ ఛాంబర్ వేసుకోవడం కూడా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది వేరే మండలాలు ఉన్నాయంటే వేరే మండలాల్లో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడితోని కానీ మరి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం, ప్రజల గురించి బాగా ఆలోచన చేయడం, వారితో మంచి విషయాలతో మరి పార్టీ వేరైనా కానీ అందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేసుకుని ప్రజల గురించి ఎప్పుడు పాటు పడతామో ఇలాంటి సమస్యలే రావు. ఇప్పుడు ఏమైపోయిందంటే వ్యక్తిగత ప్రతిష్టకు పోయి సంపాదనే మరి ధ్యేయంగా పెట్టుకుని ఈ రకమైన కార్యక్రమాలను చేయడం వలన ఇటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇది రాజ్యాంగ విరుద్ధంగా చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్ద నాదైనా సరే, నేను ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, ఎంత పెద్ద ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఎప్పుడైతే మనము మన రాజ్యాంగాన్ని మనం కట్టుబడి లోబడి మనం పనిచేయనప్పుడు, మనము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మనము ప్రమాణ స్వీకారం చేస్తాం. ఏదైనా సరే మనం అన్నీ కూడా మనము సాక్షికి ప్రమాణం చేసి అన్నీ కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేస్తామంటాము. కానీ ఈ రకంగా పనిచేయడము మరి దాన్ని మరి డీవియేట్ చేయడమే. కాబట్టి దీన్ని తక్షణం కూడా ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఎవరు చేపడుతున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతున్నారో, ప్రజాప్రతినిధులు మానుకోవాలా. మీకు నిజంగా కూడా చట్టంలో మీకు ఆ అవకాశం కల్పిస్తే చట్ట ప్రకారం వచ్చి దీన్ని తీసుకొని మాట్లాడుకోవాల్సి వస్తుంది. లేనట్టయితే మీరు ఒక అందరి పక్షంలో కూర్చొని మాకు కూడా ఆహ్వానం ఇచ్చి మాకు లెటర్ పెట్టి అందరితో మాట్లాడితే మేము మాట్లాడతాం, ఈ సమస్య ఎంతో పరిష్కరిస్తాం. మీకు ఇంట్లో అంటే ఏం సాధించదలుచుకుని ఇక్కడ ఉండి అంటే ఇప్పుడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మన మహిళా మరి అధ్యక్షులైనటువంటి హక్కులని కాలరాసే విధంగా మరి ప్రవర్తన ఉన్నది. మరి సంవత్సరం నుంచి కూడా తనని వేధిస్తున్నాడని చెప్పేసి అంటా ఉన్నది. మరి గతంలో చాలా సందర్భాల్లో కూడా మేము కూడా చాలా కన్విన్స్ చేసేలా కాదు, మనం ఒక మంచి పద్ధతిలో పోవాలి, ప్రజల గురించి ఆలోచన చేయాలని చెప్పిన సందర్భాల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకా అదే పద్ధతిలో పోవడం అనేది మంచి పద్ధతి కాదు, మానుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో మన అధికార పార్టీలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చి చేస్తే నడుస్తుందంటే ఊరుకునేవారు కూడా ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది, వ్యవహారం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజా పరిషత్ అధ్యక్షురాలు యొక్క మండల ప్రజా పరిషత్ యొక్క హక్కులను కూడా అన్ని కలరాస్తూ నేనే మరి మూనార్కులు అనుకుంటూ పనిచేస్తే మాత్రం ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ మీ యొక్క పద్ధతి మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ, లేనట్టయితే పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు పోరాటాలు తప్పవు. మరి వేరే జాగాలు ఉందంటే వేరే జాగాలో నీలాంటి లేడేమో, మరి అక్కడ మంచోళ్ళు ఉన్నారేమో మరి.